హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. అందరూ బాగున్నారా? ఈరోజు చాలా ఇంపార్టెంట్ అండ్ అందరికీ తెలిసిన పదాలే నేర్చుకుందాం. మొదటిదిగా టీచర్ అంటే ఉపాధ్యాయుడు. మనం ఎలిమెంటరీ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనం ఎలా నడుచుకోవాలి, ఎలా చదవాలి, మనకి డౌట్స్ వస్తే అవి క్లారిఫై చేయడం, సమాజం పట్ల మన బాధ్యత, తల్లిదండ్రుల పట్ల మన బాధ్యత, ఇవన్నీ మనకు దగ్గరుండి చెప్పి మన యొక్క ప్రవర్తనని సెట్ చేస్తారనమాట బాగా. సో అలాంటి వాళ్ళని టీచర్, ఉపాధ్యాయుడు. అంటే దగ్గరగా మనకన్నీ బోధించి మనల్ని సరిచేసే వాళ్ళని టీచర్ అని అంటాం. రెండవదిగా లెక్చరర్ అంటే అధ్యాపకుడు. టీచర్కి లెక్చరర్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇద్దరు మనకు లెసన్సే చెప్తారు. కానీ టీచర్ అనేవాడు ఉపాధ్యాయుడు అంటారు. లెక్చరర్ని అధ్యాపకుడు అంటే బోధించి వెళ్ళిపోవడం అనమాట. సో లెక్చరర్ అంటే మనకు కాలేజెస్లో ఉంటారు కదా. సో లెక్చర్ అంటే మనకు టీచింగ్ అంటే అదే లెసన్స్ చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. సో వాళ్ళని అధ్యాపకులు, లెక్చరర్స్ అని అంటాం. మూడవదిగా ప్రొఫెసర్. యూనివర్సిటీల్లో మనకు లెసన్స్ చెప్పి ఇంకా కొన్ని అడ్మినిస్ట్రేషన్ ఫంక్షన్స్ కూడా చూసుకుంటారనమాట. సో వీళ్ళని ఆచార్యులు. ప్రొఫెసర్ అంటే ఆచార్యుడు. ఓకేనా? ఈ ప్రొఫెసర్స్ మనకు యూనివర్సిటీల్లో కనపడతారు. అంటే ఇది హై లెవెల్ అన్నమాట. ఈ ప్రొఫెసర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటారు కదా, వాళ్ళకి బోధిస్తారు. నాలుగవదిగా మేడం. ఐదవది సర్. ఈ మేడము, సర్ అనే పదము మనం జనరల్గా వింటూనే ఉంటాం ఎప్పుడు. సో అందరినీ మేడం అనొచ్చా అంటే అనొచ్చు. ఒక స్త్రీని ఒక అధికారికంగా లేదా మర్యాదపూర్వకంగా పిలవడానికి ఈ మేడం అనే పదాన్ని వాడుతాం. మేడం అంటే మనకు టీచర్లే అవ్వాల్సిన అక్కర్లేదు. ఎవరినైనా సరే ఒక మర్యాదపూర్వకంగా పిలిచేటప్పుడు ఎలా అంటే అలా పిలవకుండా మేడం అంటే కొంచెం గౌరవంగా ఉంటుంది. పిలిచే వాళ్ళకి గౌరవంగా ఉంటుంది, ఆ స్త్రీలకు కూడా గౌరవంగా ఉంటుంది. ఐదవదిగా సర్. ఇప్పుడు మనం స్త్రీలని ఎలా అయితే మేడం అని అన్నామో అలాగే పురుషులని సర్ అంటే ఒక రెస్పెక్ట్ఫుల్గా ఉంటుందన్నమాట. సో పురుషులని సంబోధించే ఒక మర్యాదపూర్వకమైన పదమే సర్ అని అంటాం. సో ఈ మేడము, సర్ మనం జనరల్గా ఎవరినైనా పిలవచ్చు. మనకు పాఠాలు చెప్తేనే పిలవాల్సిన అక్కర్లేదు. ఎవరినైనా కొంచెం గౌరవంగా మర్యాదగా పిలిచేటప్పుడు సర్, కొంచెం పక్కకు జరగండి, మేడం ఇది మీదేనా, ఈ వస్తువు మీదేనా అని చెప్పి ఇలా చెప్పేటప్పుడు సర్, మేడం అనే పదాలని మనం వాడచ్చు. సో ఇవి ఇవాల్టి 5 పదాలు. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రోజు 5 పదాలు రావడం జరుగుతుంది. ఒక్కసారిగా అన్ని పదాలు నేర్చుకోవాలంటే కష్టంగా ఉంటుంది కదా. సో సులువుగా ఇలా 5 పదాలను గుర్తుంచుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.